తెలంగాణలో నిర్వహించబోయే సరికొత్త అంతర్జాతీయ సమీకృత మార్కెట్పై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు పండించే పండ్లు, కూరగాయలతో పాటు పాల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు విక్రయించేలా ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. అయితే ఈ మంచి పనులపై ప్రతిపక్షాల పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు మండిపడ్డారు. కూరగాయలు, పండ్లు, డైరీ, ఈరోజు నాన్ వెజ్కు సంబంధించిన మరి అంశాలతో కూడుకొని అధునాతనమైన అంగుళాల్లో మన రైతు రేపు పండించిన పంట ఇక్కడే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలోనైనా వారంతట వారు అమ్ముకునే ఒక యత్నం, ఒక ప్రయత్నం, ఒక యాగం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం భాగంలో యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా రాబోయే కాలంలో వాణిజ్యపరమైన పంటలు వేసుకుంటే లాభం జరుగుతుందని అనేక సందర్భాల్లో మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆయిల్ పామ్ గురించి చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారు దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ప్రయత్నంలో అనేక సదుపాయాలు కూడా కల్పిస్తున్న కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. వాణిజ్యం పరమైన పంటలు వేసుకొని రైతుకు సంబంధించిన ఆదాయాలు మరి పెంచే కార్యక్రమంలో మేముంటే రైతులు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండాలని టీఆర్ఎస్, బీజేపీ ఆలోచన చేస్తూ ఉన్న ధోరణి మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేసుకొని ఈరోజు ఈ సమీకృత మరి మార్కెట్కు సంబంధించి 2000 పైచిలుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే పరిసరాల ప్రాంతాల్లో ఇంకా ఇతర వాణిజ్యం, వ్యాపారం చేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడే ఈ యువతకు సంబంధించిన వారికి ఉపాధి దొరుకుతుంది. చుట్టుపక్కల ఉన్న మా రైతు సోదరులకి వారు పండించిన పండ్లు కానీ, కూరగాయలు కానీ, డైరీకి సంబంధించిన అంశాల విషయంలో మీకు ఒక సదుపాయం కలిగియాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదంతో రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా చేయాలని సంకల్పనతో ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ మరి ప్రత్యేకంగా మరి ఇబ్రాహీంపట్నం, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రైతు సోదరులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. జై హింద్, జై తెలంగాణ.